రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచిపెట్టడం ఎవరి తరం కాదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేశామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరిచామని తెలిపారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని వివరించారు. మండల కేంద్రాల్లో కొత్త ఆసుపత్రులు, పట్టణ ప్రాంత పేదల కోసం బస్తీ దవాఖానాలు కేసీఆర్ సర్కార్ నెలకొల్పిందని తేల్చి చెప్పారు. హైదరాబాద్ సిటీకి నలువైపులా 1000 పడకల టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ నగరానికి తలమానికంగా నిలిచిన 2200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 2000 పడకల నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులను బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిందని స్పష్టం చేశారు. ఆరోగ్య తెలంగాణ దిశగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పనులు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. నిర్మాణ దశలో ఉన్న ఆసుపత్రుల విజువల్స్ ను కేటీఆర్ షేర్ చేశారు. ఆ ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. లేదంటే ఇప్పటికే అందుబాటులోకి వచ్చేవని కేటీఆర్ తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వైద్య సేవలు ప్రారంభించాలని రేవంత్ సర్కార్ను కేటీఆర్ డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, రేవంత్ సర్కార్ ఆసుపత్రుల నిర్మాణం ఇంకా పూర్తి చేయట్లేదని కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? రాష్ట్రంలో గత కరోనా సమయంలో 3 టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి ఒకటి అల్వాల్, ఒకటి ఎర్రగడ్డ, మరొకటి కొత్తపేటలో నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ప్రతిపాదనలు రూపొందించి వెనువెంటనే పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి వైద్యారోగ్య శాఖలో ఒక కీలక మలుపని చెప్పుకోవచ్చు. ఆనాడు వైద్యారోగ్య శాఖ మంత్రి ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎప్పటికప్పుడు పనుల సమీక్ష చేశారు. ఆ పనులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఆనాడు కంకణబద్దులై బీఆర్ఎస్ ప్రభుత్వంగా పనిచేశారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల పాలనలో కనీసం కూడా 10% పనులు కూడా కాలేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేస్తూ కేసీఆర్ ఆనవాళ్లు చూట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు పడుతుందని విరుచుకుపడ్డారు. వైద్య రంగానికి పెద్దపీట వేశామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య సేవలను మెరుగుపరిచామని గతంలో మెరుగుపరిచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన అంశాన్ని ఈ సందర్భంగా వివరించారు. మండల కేంద్రాల్లో కొత్త ఆసుపత్రులు, పట్టణ ప్రాంతాల పేదల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ఆ పేదలకు మెరుగైన వైద్యం అందించిన విషయాన్ని సందర్భంగా తేల్చి చెప్పారు. హైదరాబాద్ సిటీకి నలువైపులా 1000 పడకల టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ నగరానికి తలమానికంగా నిలిచిన 2200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 2000 పడకల నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని స్పష్టం చేశారు. ఆరోగ్య తెలంగాణ దిశగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పనులు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. నిర్మాణ దశలో ఉన్న ఆసుపత్రుల విజువల్స్ ను కేటీఆర్ షేర్ చేస్తూ ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. లేదంటే ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని సందర్భంగా కేటీఆర్ తెలుపుతూ ఆసుపత్రుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వైద్య సేవలు ప్రారంభించాలని సందర్భంగా కేటీఆర్ రేవంత్ సర్కార్ ను కోరారు. ఈ సందర్భంగా ఏదైతే టిమ్స్ హాస్పిటల్ 3 టిమ్స్ హాస్పిటల్ తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి, సంస్థనగా జరుగుతున్నాయి. ఈ పార్టీకి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 3-4 నెలల్లో పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా పనులు కూడా చేపట్టింది, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పనులు పూర్తిగా పరకేయడంతో ఇవాళ అవంతా కూడా నెమ్మదించాయి. వాళ్ళ అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుంది, కానీ వారికి అనుగుణంగా పనులు చేపట్టడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే వరంగల్ హాస్పిటల్ ఉందో అది యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని గతంలో కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైటును సందర్శించి పలు అంశాలను చెప్పారు. కానీ ప్రభుత్వం ఎడచవన పెట్టింది. ఎన్జీఎం హాస్పిటల్లో రోజు పెచ్చులుడుతున్నప్పటికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం వేగవంతం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వాళ్ళ పేదలకు వైద్యం అందించడంలో వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ 4 టిమ్స్ హాస్పిటల్స్ తో పాటు ఏదైతే
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిమ్స్ హాస్పిటల్లో ఏదైతే మరిన్ని పడకలు పెంచేందుకు నిర్మాణ ప్రతిపాదనలు ఆనాడు మొదలు పెట్టారో వీటిని కూడా వేగవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. లేదంటే ప్రజలకు మరింత మేలు చేసే సౌకర్యాన్ని ఇవాళ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇవాళ రైతాంగానికి ఏ దిశగా అయితే ఇబ్బందులు పెడుతుందో ఇవాళ పేదలకు కూడా వైద్యం అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అదే మోసం చేస్తుంది. కాంగ్రెస్ మోసాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవాళ నిమ్స్ హాస్పిటల్ నిర్మాణాన్ని కావచ్చు, ఇలా ఏదైతే నిమ్స్ హాస్పిటల్ పనులు కావచ్చు, ఆ పనులన్నీ కూడా వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మెరుగైన వైద్యం అందించాలి, ఈ 4 హాస్పిటల్ పూర్తి చేసినప్పుడు మాత్రమే మెరుగైన వైద్యం అందుతుందని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అయితే ఏదైతే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామనుకుంటారో అవి పూర్తిగా చెరపలేని విషయంగా చెప్పుకోవచ్చు. 4 టిమ్స్ హాస్పిటల్ తో పాటు ఆ కాంగ్రెస్ ఏదైతే వరంగల్ సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కూడా ఇవాళ మరింత వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇదంతా కూడా కావాలని చేస్తున్న పనిగా కనిపిస్తుంది. కానీ కేసీఆర్ ఆనవాళ్ళు ఎప్పటికీ చెరపలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మండిపడ్డారు. రైట్, థ్యాంక్ యూ లివిల్.